अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक टीवी न्यूज़ इंडिया में आपका खैर मकदम करता हूं। मैं आपका मेज़बान मोहम्मद इब्राहिम, ब्यूरो चीफ संगारेड्डी। ख़वातीन की फलाह बहबूद के लिए कांग्रेस हुकूमत तरजीह दे रही है। ये बात TGIIC चेयरपर्सन निर्मला जग्गारेड्डी ने कही। सदाशिवपेट म्युनिसिपल दफ्तर में ख़वातीन संगम मेंबरा के लिए साड़ियों की तकसीम का प्रोग्राम मुनक़िद किया गया। इस मौके पर इन्होंने खिताब करते हुए कहा कि साबिक़ा BRS हुकूमत ने 10 साला दौरे इक़्तिदार में ख़वातीन को बिलासूद क़र्ज़े फ़राहम नहीं किए, जबकि कांग्रेस हुकूमत इक़्तिदार में आते ही तमाम ख़वातीन संगम मेंबरान को बिलासूद क़र्ज़े फ़राहम करने का काम अंजाम दिया है। इस प्रोग्राम में CDC चेयरमैन गडीला राम रेड्डी, म्युनिसिपल चेयरपर्सन मुनपल्ली अंजम्मा सत्यनारायण, वाइस चेयरपर्सन रेणुका चिरंजीवी, म्युनिसिपल कमिश्नर शिवाजी, म्युनिसिपल काउंसलर्स कांग्रेस पार्टी टाउन सदर पटलूरी नागराज गौड़, म्युनिसिपल कोऑप्शन मेंबरान, अहदेदारान, ख़वातीन संगम मेंबरान, कांग्रेस पार्टी कायदीन और कारकुनान ने शिरकत की। आइए ताज़ा तरीन खबरों के लिए देखते रहिए हाईटेक टीवी न्यूज़ इंडिया संगारेड्डी। మరి 3 రోజుల కిందనే వీడియో కాన్ఫరెన్స్ లో మనం అందరం చూసినాం. రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలకి మరి ముందంజలో ఉంచితే మహిళలకి ఆర్థికంగా అభివృద్ధి చేస్తే మరి ఎలా ఉంటుంది అనేది మనం అందరం కూడా చూసినాం. అంటే మొన్న ప్రోగ్రామ్ ఎట్లా అనిపించిందంటే, నేను కూడా వీడియో కాన్ఫరెన్స్ ఉన్నప్పుడు చూసిన మహిళలకి బూస్ట్ శక్తిని ఇచ్చిన, పవర్ ఇచ్చినట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే అన్నిట్లో మనమే ఉండాలి అంటే, జెంట్స్ మగవాళ్ళని మనం కూడా ఏం చేయము, కానీ ఈ రోజుల్లో మహిళలకు కూడా సమానంగా ఉంచాలనే ఉద్దేశం. ఇది ఇప్పుడే కాదు, అంబేద్కర్ గారు మరి మనకు చూపించిన రాజ్యాంగంలో కూడా చట్టపరంగా కూడా మనకుంది. కానీ దాన్ని అంచలను పెట్టాలి, పెట్టించి తీసుకొస్తున్నారు అంటే మరి మొదటి నుంచి కూడా నాయకులు మహానుభావులు మరి మనల్ని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎట్లయితే చెప్పిండ్రో అదే విధంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా సహకరిస్తూ మనందరినీ ముందు పంపడం జరుగుతుంది. ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నా అంటే మరి ఆ మహానుభావుల ప్రోత్సాహమే, వాళ్ళు చూపించిన మార్గమే. అంతేనా? మీరందరం మనమందరం ఇంతమంది ఆడవాళ్ళం బయటకు వచ్చినామంటే మరి మనకున్న ఆలోచన శక్తి కూడా ఆచరణలో పెట్టుకొని అభివృద్ధిలో పాల్గొనాల్సిన అవసరం ఉందని చెప్పి మనకి ఈ అవకాశం ఇచ్చిన ఈ ప్రభుత్వానికి మరి మరొకసారి మీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం రాగానే మొదటి 6 ప్రణాళికలో 6 గ్యారంటీలో ఏమి ఇచ్చిండ్రు? మొదటిగా ఇచ్చింది బస్ ఫ్రీ. 48 గంటల్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మహిళలకే మరి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఆనందంగా ఉందా, ఇబ్బందిగా ఉందా, కష్టంగా ఉందా చెప్పండి మీరే. బస్సు ఎక్కడం వల్ల నెలకింత ఆదాయం అవుతుందా లేదా? ఏటికైనా ఓడానికి కూడా మరి వెళ్ళడం జరుగుతుంది. బిజినెస్ చేసుకుంటున్నారు, మరి ఏ కావాలనుకున్నా కొనడానికి బయటికి వెళ్తున్నారు, అమ్మగారి ఇంటికి వెళ్తున్నారు, అత్తగారి ఇంటికి వెళ్తున్నారు. ఇలా మరి పిల్లలు, కాలేజ్ పిల్లలు ఫ్రీగా, కాలేజ్ పిల్లలు కూడా ఈరోజు ఫ్రీగా బస్ మరి వాడుకుంటున్నారు. అట్లాగే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా, నేనుండే అపార్ట్మెంట్లో సిటీలో ఉంటుంటే ఈ సంగారెడ్డి నుంచి పని చేయడానికి అపార్ట్మెంట్కి వస్తుంది. ఎందుకమ్మా ఇట్లా వస్తున్నా, ఇంత దూరం అని నేను అడిగితే అమ్మ ఏం చెప్పింది తెలుసా? నాకు 3 పిల్లలు, భర్త లేడు,
ఇలా 4 ఇళ్ళు చేసుకుంటే నాకు 16,000 వస్తున్నాయి. అదే సంగారెడ్డిలో చేస్తే 3,000 4,000 వస్తే సరిపోతలేదు. బస్సు ఫ్రీ ఇచ్చినందుకు నేను రాగలుగుతున్నా, నేను ఇక్కడ నాకు ఉపాధి కలుగుతుంది, నేను ఈరోజు హాయిగా ఉన్నంటే ముఖ్యమంత్రి గారు చేసిన పని వల్లనే నేను నా 3 పిల్లలను ఆడపిల్లలు నడుపుకుంటున్నాను. అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో? ఉన్నవాళ్ళు, కాళ్ళు ఉన్నవాళ్ళు, బండ్లు ఉన్న వాళ్ళకు ఇది అవసరం లేదు, లేని వాళ్ళకు అవసరం అనేది మరి లేని వాళ్ళకే తెలుస్తుంది. ఎప్పుడైనా ఆకలి నుండి అన్నం పెడితే, అదే ఆకలి లేకున్నా మరి అదేమన్నా తృప్తి ఉంటుందా? పెట్టిన వాళ్ళకి తృప్తి ఉండదు, తిన్న వాళ్ళకి కూడా తృప్తి ఉండదు. ఉంటుందా? తృప్తి ఉండని ఇదిగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రతిదీ కూడా ఏది ఇచ్చినా లేని వాళ్ళ కోసం మరి చేస్తుంది. ఈ ప్రభుత్వం లేని వాళ్ళకి ఇస్తుంది. ఈ పార్టీ ఆ పార్టీ నువ్వు మాకు సంబంధం లేదు అనకుండా తల్లి ఎట్లా చూస్తుందో కన్న తల్లి, అదే విధంగా ఈ ప్రభుత్వం చూస్తుంది. ఏదని అనేది రేషన్ కార్డు ఇవ్వండి, ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వండి, సన్న బియ్యం ఇవ్వండి, ఇన్ని పథకాలు మహిళలందరూ కూడా ఇన్ని అవకాశాలు ఇస్తుంది అంటే మరి మనస్ఫూర్తిగా మనమందరం కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. నేను చెప్పడం కాదు, అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఈ రోజుల్లో ఈ పథకాలు ఏ విధంగా ప్రజల్లోకి పోతుంది, ప్రజలు ఎట్లా అనుభవిస్తున్నారు, ఎట్లా ఆస్వాదిస్తున్నారు అనేది. మరి ఈరోజు ఏ పథకం తీసుకున్నా మహిళల పేరు మీద గృహజ్యోతి 200 యూనిట్ల మన కరెంటు ఫ్రీగా వస్తుంది. ఈరోజు సంతోషంగా నిద్రపోతున్నాం. నెల అయిపోయిందంటే భయపడే రోజులు మనం చూసినా లేదా? మరి కరెంట్ కట్ చేస్తారంటే మన గుండె దడదడ ఉంటుంది. అప్పు చేద్దామన్నా ఎవరు ఇచ్చే పరిస్థితి లేకుండా ఈ రోజులో కరెంట్ ఫ్రీ అయిపోయింది. ఇల్లు కట్టుకోవడానికి తిండికే మనకి ఇబ్బంది ఉంది, ఇల్లు కట్టుకోవడం ఎట్లా? భర్త చేసే పనికి మన కడుపుకే సరిపోతుంది, ఇల్లు కట్టుకోలేని స్థాయిలో ఉన్నాడు. ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు ఎక్కడ మీరు ఉంటున్నారో మీ ఊర్లోనే, మీ ఇంటి స్థలంలోనే మరి ఇల్లు కట్టించే అది కూడా మరి మహిళల పేరు మీద తేవడం జరిగింది. ఇంకా కూడా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, బస్సు ఓనర్స్ అయ్యే పరిస్థితి ఒక బస్సు కనిపించింది. సమైక్య భవనం అని, సమైక్య బస్ అని ఇచ్చింది. ఎంత హ్యాపీగా అనిపించింది అంటే ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క మహిళను కోటీశ్వరాలను చేస్తా అని చెప్పడం జరిగింది. ఎట్లా చేస్తారని అందరూ అనుకున్నారు, చేసేది మనం చూస్తున్నాం. బస్సులు అంటే మరి ఒక్కొక్క బస్సు ఒక్కొక్క గ్రూప్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ బస్సు ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటూ నెల కింద కడితే మీరు గ్రూప్లలో అయితే లోన్ తీసుకొని ఎట్లా కడుతుండో నెలకి బస్సులు నడుపుకుంటూ అట్లనే కట్టి మరి అది తీరిపోయే తర్వాత మీకు తీసుకున్న మీకు ఎంతైతే ఆ బస్సు రేటు ఉందో ఆ రేట్ అయిపోగానే ఆ ఓనర్స్ మీరే అవుతారు, మహిళలే బస్సు ఓనర్ అవుతారు. మరి మన కళ్ళకు కనిపించే సంగారెడ్డిలో పెట్రోల్ పంప్ చూసిందా? మహిళలంతా పెట్రోల్ పంపుని ఎంతమంది చూసి చెప్పండి. సంగారెడ్డి బైపాస్ రోడ్లో మహిళల సమైక్య వాళ్ళకే మరి పెట్రోల్ పంపు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చే మరి రిబ్బన్ కట్ చేయడం జరిగింది. ఈరోజు మరి వాళ్ళ అదృష్టమేమో తెలియదు, సంగారెడ్డి బైపాస్ మహిళలది ఓల్డ్ బస్ స్టాండ్ ఉన్న పెట్రోల్ పంపు బంద్ కావడం, బైపాస్ ఉన్న పెట్రోల్ పంపు గిరాకీ పెరిగి మరి వాళ్ళు ఎక్కువ కూడా సంపాదించగలుగుతున్నారు. మరి నెలకాళ్ళ పనిచేసే వాళ్ళు దానికి ఎంత అయిందో దానికి పోంగా గవర్నమెంట్ కట్టంగా ఒక్కొక్కరికి 35,000 మిగులుతున్నాయంట మహిళలకి. మరి ఆనందం కదా. మరి నేను ఇక్కడ కూడా సంగారెడ్డి ఎట్లయితే ఒక పెట్రోల్ పంప్ పెట్టిరో సీఎం గారు, తప్పకుండా సదాస్పేట్ పట్టణంలో కూడా పెట్టే విధంగా మరి నేను కూడా మీ తరఫున సీఎం గారికి అడిగి తప్పకుండా మరి ఈ మన ఈ గవర్నమెంట్లో పెట్టిద్దామని నా ఆలోచన వచ్చింది. మీరు అడగలేదు కానీ నాకు అనిపించింది కాబట్టి చెప్తున్నాను. ఇకపోతే కొనుగోలు కేంద్రాలు కూడా మహిళలను పెట్టిరు.
కొనుగోలు కేంద్రాలు మహిళలు ఉంటేనే బాగుంటుంది, మరి వాళ్ళకి ఉపాధి కల్పించిన వాళ్ళు కొనుగోలు కేంద్రాలు కూడా మహిళలను పెట్టి నడిపిస్తుంది ఈ గవర్నమెంట్. మరి వ్యవసాయ రంగంలో కూడా మార్పులు రావాలి, మరి దాంట్లో కూడా మహిళలను ఇన్వాల్వ్ చేసి పంటల మార్పిడి కానివ్వండి, మరి ఇంకా కూడా పరికరాలు కూడా డ్రోన్స్ చూసిందా, గవర్నమెంటే డ్రోన్స్ ఇస్తుంది, ఎక్కువ మహిళలకు ఇస్తుంది. మరి గంటకి ఇంత అని ఆ డ్రోన్ నడిపితే ట్రైనింగ్ ఇచ్చి డ్రోన్స్ ఇవ్వడం కూడా మరి మీరు చూసిండ్రో లేదా కలెక్టర్ ఆఫీస్లో మన అందరికి కూడా దాన్ని ట్రయల్ చేయడం జరిగింది. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరందరూ కూడా మరి ఇక్కడ ఉన్న కమిషనర్ కానీ కలెక్టర్ కానీ పెట్టుకోండి, మాకు ఇది ఇంట్రెస్ట్, మేము చేయగలము అనేది మీకు అనిపిస్తే అక్కడ మరి దరఖాస్తు పెట్టుకుంటే తప్పకుండా మీకు అందులో కూడా మీ అందరికీ, మీరు టౌన్లో ఉన్నారని కాదు, పని చేయాలంటే ఏడికైనా పోవచ్చు, అంతేనా. యంత్రాంగం ఉంటుంది, ప్రభుత్వం తరఫున ప్రజా ప్రతినిధులు కూడా ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజలకు సేవ చేసే తత్వాన్ని ఈ ముఖ్యమంత్రి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అని మరి చెప్పడం జరిగింది. మరి ఆర్పీలు అయితే చూస్తుంటే అన్ని ప్రభుత్వం నుంచి ప్రతి పథకం కానీ వాళ్ళు ఉండి ప్రజలకు అందిస్తున్నారు. నా తరఫున కూడా ఆర్పీలకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నారు. ఇది ఏదైనా ఒక్కరితో సాధ్యం కాదు, ప్రతినిధులు పనిచేయాలి. ఆ తర్వాత మరి కింద ఉన్న వ్యవస్థ కూడా పనిచేస్తేనే ప్రజలుగా పచ్చ కలర్. అసలు ఫస్ట్ ఇది చూస్తే చాలా బాగా అనిపించింది, నాకు బ్రహ్మాండంగా అనిపించింది. మళ్ళీ ఇప్పుడు మొన్న వీడియో కాన్ఫరెన్స్ చూస్తే అవి బాగా పట్టు చీరలే, ఇక దానికి ఇంకా తేడానే లేదు, అంత చక్కగా పాలపిట్ట కలర్ ఒకటి, చిలక పచ్చ చీర చాలా సూపర్గా అనిపించింది. మనం ఎట్లా ఉండాలంటే పాలపిట్ట ఏంటిది మన రాష్ట్ర పక్షి, మనం కూడా పక్షిని ఈ పాలపిట్ట ఎప్పుడు చూస్తాం, మనం ఎందుకు చూస్తాం, అన్ని శుభాలు జరగాలి, అన్ని మంచి జరగాలని. మా పిల్లలు ఇద్దరు ఉన్నారు, ఆడపిల్లలు చదివించుకున్నారు. దానివల్ల ఫస్ట్ గ్రూప్ లో లీడర్ ఉండాలంటే చాలా భయపడేది. తర్వాత మా వాటిలో అగ్రెషన్ లేదు, టీఎల్ఎఫ్ ప్రెసెంట్ కానీ మా ఉంది మేడం వల్ల ఉండి లోన్ తీసుకొని మా ఇద్దరు పిల్లలు చదివించడానికి మరి నేను చాలా సంతోషిస్తున్నా. లేకపోతే అప్పు చేసో లేకపోతే పిల్లలు చదివించే స్తోమత నాకు లేకుండే, కానీ ఈరోజు గవర్నమెంట్ మరి ఈరోజు ప్రభుత్వం ఇచ్చినందుకు ఎవ్వరికి చేజాపకుండా మరి ఈరోజు నేను సంతోషంగా ఉన్నా. నాలాంటి మహిళలు చాలా మంది ఉన్నారని మరి ఒపీనియన్ చెప్పింది చాలా సంతోషంగా ఉన్నా. మధ్యాహ్నం వచ్చేటట్టు ఉండని అట్లా చేయప్ప. మేడము ఎవరికి ఇచ్చినట్టు ఇచ్చిన లోపల లోపటే కదమ్మా. భారతదేశ తొలి ప్రధాని క్రీస్తు చేసిన పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి వర్ధంతి 62వ వర్ధంతి మరి ఈరోజు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, సిసి చైర్మన్, మార్కెట్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కౌన్సిల్ మెంబర్లు, మరి మహిళా మనులు ఇక్కడ ఇచ్చేసిన ప్రజలందరికీ కూడా పేరు పేరున మరి వర్ధంతి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆయన చేసిన సేవలు మనకు తెలుసు.
భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కుటుంబమే ఇప్పటి వరకు కూడా భారతదేశానికి వెన్నుముఖంగా ఉంటూ మరి భారతదేశ ప్రజల్ని ఇంకా కూడా కాపాడుతూ వస్తుంది. మరి నెహ్రూ కుటుంబం అంటే ఆషామాషి కాదు. స్వతంత్ర పోరాటంలో ఉండి వాళ్ళ యావత్ ఆస్తిని కూడా మరి ప్రజల కోసం, భారతదేశ ప్రజల కోసం మరి దారపోసిన కుటుంబం ఏదైతే ఉన్నదో అంటే మరి నెహ్రూ గారి కుటుంబమే. మరి ఏ పార్టీ వాళ్ళైనా దేశం కోసం ప్రాణాలు ఇచ్చిండ్రా అంటే మరి ఎక్కడ కూడా మనం చెప్పుకోవడానికి లేదు. నెహ్రూ కుటుంబమే. నెహ్రూ బిడ్డ ఇంద్రమ్మ కూడా చివరి బొట్టు వరకు రక్తాన్ని చిందించిన మహిళ, ఏకైక పుట్టిన మహిళ కూడా మరి నెహ్రూ కుటుంబం నుంచి వచ్చింది. అలాగే మన్మడు రాజీవ్ గాంధీ కూడా మరి దేశం కోసమే ప్రాణాలు ఇచ్చింది. ఇలాంటి సాంప్రదాయం ఉన్న, ఇలాంటి కష్టపడి దేశానికి సేవ చేసే మహానుభావుడు మరి జవహర్లాల్ నెహ్రూ. మరి దేశ ప్రజలందరూ కూడా మరి ఆయన ఆత్మశాంతికి ఇంకా కూడా చేకూరాలని దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఇంకా కూడా వాళ్ళ కుటుంబం ఇంకా ముందులో ఇంకా మంచి సేవలు అందించడానికి భాగ్యం కల్పించాలి అనే ఆశీర్వాదం భారతదేశ ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటూ